అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వృత్తిరీత్యా 31/12/2025న నేను పదవి విరమణ చేయటం, అలాగే ప్రవృత్తిరీత్యా 1975వ సంవత్సరంలో బాలనటుడిగా మా గురువుగారు శ్రీ జనా వీరభద్రాచారి గారి సమాజంలో లోహితాశ్వినిగా బాలనటుడిగా నాటకరంగ ప్రవేశం చేసి ఓవైపు వృత్తి, మరోవైపు ప్రవృత్తి రెండు కార్యక్రమాల నిర్వహణలో నాటకరంగ స్వర్ణోత్సవంగా రెండవ అంశం తీసుకోగా, మరి మొదటిగా నేను పనిచేసినటువంటి పాఠశాల, ప్రస్తుత పాఠశాల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల సిగడా మండలం జాడ ప్రధానోపాధ్యాయులు మరియు మా ఉపాధ్యాయ మిత్రులందరూ అధికారికంగా మండల విద్యాశాఖాధికారుల సమక్షంలో, అలాగే క్లస్టర్ కాంప్లెక్స్ చైర్మన్ మరియు స్థానికంగా ఉన్నటువంటి క్లస్టర్లో ఉన్నటువంటి పాఠశాలల ఉపాధ్యాయ మిత్రులందరి సమక్షంలో నా పదవి విరమణ కార్యక్రమం చాలా విజయవంతంగా, చాలా చక్కగా నిర్వహించడం ఆనందదాయకంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నేను ఎక్కడ పనిచేసినా నా సహచర ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నాకు సోదరభావంతో, ఆత్మీయ భావంతో సహకరించి ఒక కుటుంబ సభ్యుని వలె ఆదరించి నాతో మెలగడం నేనెంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా మొట్టమొదటి ఉపాధ్యాయ వృత్తి ప్రారంభం ప్రైవేటు పాఠశాలల్లో ప్రారంభమై ప్రభుత్వ పాఠశాలలతో ముగింపు జరగడం అనేది ఒక రకంగా గమనార్హం. నా ప్రారంభం ఉద్యోగంలో రాజాంలో ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జిఎంఆర్ గారి భారతీయ విద్యాలయంతో ప్రారంభమైంది. తదుపరి శ్రీకాకుళం మునసబుపేటలో గల గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి గాయత్రి మోడల్ స్కూల్లో కొంతకాలం, తదుపరి విశాఖపట్నంలో వన్ టౌన్లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఫ్రెంచి వారిచే ప్రారంభించబడినటువంటి పురాతన పాఠశాల, ఉన్నత పాఠశాల సెయింట్ అలోషియస్ హై స్కూలులో 8.5 సంవత్సరాలు పనిచేసి ప్రైవేటు పాఠశాలల్లో దాదాపుగా 11 ఏళ్ల సర్వీస్ని పూర్తి చేసుకోవడం, నా 38వ ఏట 2001 డిఎస్సి ద్వారా ఎంపిక కాబడి 2002 జనవరిలో నేను ఉద్యోగ ప్రవేశం ప్రభుత్వ పాఠశాలలో మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా అప్పటి వంగర మండలం దేవకివాడ అనేటటువంటి ఒక మారుమూల గ్రామంలో ఉద్యోగంలో చేరడం విశేషం. అక్కడ 8 ఏళ్ళు పూర్తి చేసుకొని తదుపరి రాజా మండలం గురువాం ప్రాథమికోన్నత పాఠశాలకు చేరుకోవటం, అక్కడ కూడా 8 ఏళ్ళు పూర్తి చేసుకొని రేగిడి ఆమదాల వలస మండలం తాటిపాడు ప్రాథమికోన్నత పాఠశాలకు నా ఉద్యోగ ప్రస్థానం చేరింది. అక్కడ సుమారుగా 8 ఏళ్ళు పనిచేయటం, తదుపరి మరి ప్రభుత్వ విధానాల ప్రకారం అక్కడ ఉపాధ్యాయ బదిలీపై జీసిగడా మండలం హెచ్చర్ల నియోజకవర్గం జాడ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలకు నేను చేరుకోవడం జరిగింది. అయితే ఎక్కడ పనిచేసినా నాకు చాలా అక్కడ గల విద్యార్థులతో కానీ, అక్కడ గల ప్రజలతో కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ నన్ను ఎంతో గౌరవభావంతో చూసి అభిమానించారు. వారందరూ ఈరోజు నేను ఆహ్వానించగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని నన్ను సత్కరించడం, నన్ను అభిమానించి ఆత్మీయతను చూపటం అనేది నేనెంతో ఆనందంగా భావిస్తున్నాను. మరి అలాగే 24 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగ నిర్వహణలో ఎందరో అధికారులు నాకు నేను బోధించినటువంటి బోధనలో, ముఖ్యంగా నాకు సంగీత పరిచయం ఉండటం వలన తెలుగు ఉపాధ్యాయుడిగా నా బోధనలో గేయాలు కానీ, పద్యాలను కానీ స్వరబద్ధంగా, పాటలను లయబద్ధంగా, పద్యాలను రాగయుక్తంగా చదివి విద్యార్థులచే చదివించి బోధించేటటువంటి ఒక అవకాశం నాకు కలిగింది. అది నా పెద్దల ద్వారా, మా గురువుల ద్వారా నాకు వచ్చినటువంటి అది ఒక విశేషంగా తెలియజేస్తూ, మరి అధికారులందరూ కూడా
ఈ పదవి విరమణ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను ప్రతి పాఠశాల వారితో పాటు ప్రస్తుత పాఠశాల వారు మరీ ఘనంగా ఒక రజిత కంకణాన్ని కూడా ఈ సందర్భంగా బహూకరించి నన్ను సత్కరించడం, ఆత్మీయతను చూపడం అనేది నేను ఎంతో ఆనందదాయకంగా భావిస్తున్నాను. తదుపరి నేను పనిచేసిన ప్రతి పాఠశాల ఉపాధ్యాయ బృందం కూడా నా ఆహ్వానం మేరకు విచ్చేసి నన్ను వారు ఆనందంతో ఆత్మీయతతో ముంచెత్తారు. నేను దీనికి ఉబ్బి తబ్బిబయ్యాను. తదుపరి కళారంగానికి వస్తే మరి ముఖ్యంగా మా నాన్నగారు కీర్తిశేషులు డాక్టర్ మేగడ దాలయలింగం దేవర, మరి మా అమ్మగారు కీర్తిశేషురాలు మేగడ అప్పల నరసమ్మ గారు, మరి అలాగే నా శ్రీమతి మేగడ వరలక్ష్మి, ఇలా నన్ను ప్రోత్సహించి వెన్నుతట్టి ఓవైపు వృత్తిక పరంగా మరోవైపు ప్రవృత్తి పరంగా రెండింటిలో కూడా నేను న్యాయం చేసేటటువంటి ఒక వెన్నుదన్నుగా ఉండి ముందుకు నడిపేటటువంటి బాధ్యత తీసుకొని వృత్తి ప్రవృత్తులు రెండింటికి కూడా సమన్యాయం చేసే విధంగా మాకు సహకరించడం అనేది, ముఖ్యంగా మా నాన్నగారు మహాపండితులు సంస్కృత ఆంధ్ర భాషలలో అలాగే నాటకరంగంలో కూడా కావడం విశేషం. కాబట్టి వారి నుండి పుణికిపుచ్చుకున్నటువంటి సంస్కృతాంధ్ర భాషల వాణి బాణి అనేది నా నోట పలికి మా నాన్నగారి మాట నా నోట వినిపించడం అనేది కనిపిస్తూ వస్తూ అది నాకు నా వృత్తిలో సహకరిస్తూ ప్రవృత్తికి కూడా ముందుకు నడిపేటువంటి అవకాశాన్ని కల్పించింది. కాబట్టి ముఖ్యంగా నాకు సంగీతాన్ని గురువుగారు మా నాన్నగారు, దానిలో నాటక పక్కీలో మెళకువలు నేర్పినటువంటిది మరో గురువు నా అగ్రజులు మా అన్నయ్య కళారత్న డాక్టర్ మేగడ రామలింగ స్వామి కావడం విశేషం. ఆయన కూడా మరి ఖండాంతర ఖ్యాతిని బడసినటువంటి వ్యక్తి కావడం, అలాగే సంగీత సాహిత్యాలలో మరి నటన, దర్శకత్వం, రచన అన్ని వ్యాసంగాల్లో కూడా ఆరితేరినటువంటి వారు కావడం, మరి చిన్నప్పటి నుండి కూడా ఆయన నేను అనుసరించి మరి ఈ నాటకరంగం కానీ ఉపాధ్యాయ వృత్తికి కానీ రెండింటికి కూడా ప్రేరణం కావడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ విధంగా భాషకు నాటకానికి ప్రాధాన్యతనిస్తూ ఆయన రచించి ప్రదర్శించినటువంటి ప్రతి నాటకానికి సంగీతాన్ని అందిస్తూ అందులో కూడా విజయవంతంగా ఆ నాటకాలకు ముఖ్యంగా నంది నాటకాలు అనేటటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి నంది నాటక పోటీలలో కూడా మేము పాల్గొని స్వర్ణనందులు, రజిత నందులు, అలాగే మరి వ్యక్తిగతంగా కూడా సంగీతం, అలాగే దర్శకత్వానికి, అలాగే ఇంకా రచనకు ఇటువంటి లేకపోతే నాయకుడు, ప్రతినాయకుడు అన్ని అంశాల్లో కూడా ఆయా నాటకాల ద్వారా నందులను కైవసం చేసుకొని 30 నందుల వరకు కూడా మా నాటకాలకు పొందడం అనేది ఒక గర్వకారణంగా భావిస్తూ అందులో నేను కూడా భాగస్వామిని కావడం అనేది ఆనందదాయకంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని 50 ఏళ్ల నాటకరంగ ప్రస్థానంలో నేను ప్రదర్శించినటువంటి పాత్రలు కానీ లేదా హార్మోనియంపై వాయిద్యం కానీ లేదా నేను నా చేత తీర్చిదిద్దబడినటువంటి శిష్యుల ద్వారా కానీ అనేక పోటీలలో బహుమానాలను అందుకొని వారు కూడా మేటి కళాకారులు కావడం అది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు మంచి ఉద్యోగాల్లో రక్షణ శాఖలో ముఖ్యంగా మొట్టమొదటి పాఠశాలలో, అలాగే గురువాం నేను ఎక్కడ పనిచేశాను అక్కడ ముఖ్యంగా ఎక్కువ మంది నా మొట్టమొదటి పాఠశాల ప్రభుత్వ పాఠశాల దేవకివాడలో ఎక్కువ మంది రక్షణ రంగంలో ఉన్నారు. కానిస్టేబుల్స్గా అలాగే ఆర్మీలో ఎక్కువ మంది స్థిరపడడం అనేది నాకు ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాలి. అలాగే మరి కళారంగంలో కూడా నా ద్వారా తీర్చిదిద్దబడినటువంటి తయారైనటువంటి కళాకారులు రంగస్థలం మీద రాణించడం నాకు ఒక ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేస్తూ అందులో ముఖ్యంగా విశాఖపట్నానికి చెందిన పి శేఖర్ బాబు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్నాడు చిరుద్యోగిగా. అయినప్పటికీ రంగస్థలం మీద మంచి హరిశ్చంద్రుడిగా, అలాగే చింతామణి నాటకంలో భవానీ శంకరుడుగా మొదలైనటువంటి పాత్రల్లో రాణించిన విశేషం. అలాగే నా దగ్గర నేర్చుకున్నటువంటి మరో శిష్యుడు తామాడ గోవిందం అనేటటువంటి ఆయన స్వస్థలం తలవరం, ప్రస్తుత నివాసం రాజాం. ఆయన కూడా వారస కళాకారుడు కావడం, వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెదనాన్నగారు అందరూ కళాకారులు. అయితే ఆయన నా దగ్గర చేరి మరి నేర్చుకోవడం, ఆయన కూడా శ్రీరాముడు, నక్షత్రకుడు, శ్రీకృష్ణుడు మొదలైనటువంటి పాత్రలు, నారదుడు మొదలైనటువంటి పాత్రలను పోషిస్తూ రాణిస్తున్నాడు.
అలాగే ఎందరో విద్యార్థులు కూడా పాఠశాల పరిధిలో వార్షికోత్సవాల్లో, అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏకపాత్రలు అల్లూరి సీతారామరాజు, దుర్యోధనుడు మొదలైనటువంటి, అలాగే మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి ప్లాస్టిక్ భూతం అనేటటువంటి ఈ మధ్యే 7వ తరగతిలో పాఠ్యభాగంగా ఉంది పాలిథిన్ భూతం అనేటువంటి ఒక ఏకపాత్ర. దానిని కూడా విద్యార్థులచే తయారు చేసి మరి గ్రాండ్ పేరెంట్స్ మీటింగ్లో దానిని కూడా ప్రదర్శించి మరి సామాజికమైనటువంటి అవగాహన కల్పించడంలో నా వంతు ఉపాధ్యాయుడిగా బాధ్యతను, సామాజిక స్పృహను చూపించగలిగేటువంటి అవకాశం కొన్ని అంశాల్లో కలగటం నాకు మహద్భాగ్యంగా భావిస్తూ, మరి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళు ఎందరో మహానుభావులు, అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నా పట్ల స్నేహభావాన్ని చూపించినటువంటి మా మిత్రులు, ముఖ్యంగా ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మిత్రులు, ముఖ్యంగా డాక్టర్ రఘుబాబు గారు, మరి అలాగే కొత్త సాయి ప్రశాంత్ కుమార్, బివి అచ్యుత్ కుమార్, అలాగే మహంత్ సత్యనారాయణ, అలాగే గట్టి పాపారావు, ఇంకా రాజా, అలాగే బొంతా ప్రసాద్, మరి వారి శ్రీమతి, అలాగే ఇంకా బింగి భాస్కర్రావు, యామాన భాస్కర్రావు, ఇంకా ఇత్యాదులు, వీళ్ళంతా కూడా ఇద్దం శ్రీను మొదలైనటువంటి మా మిత్రులు అందరూ కూడా మరి ఇందులో నాకు సత్కరించడం, ఒక స్నేహితుడిగా నేను చేసినటువంటి సేవలను వాళ్ళు కూడా గుర్తించి నన్ను అభినందించడం. అలాగే ఇంకో సంస్థ, అంటే నాకు సామాజికమైనటువంటి అంశాలలో స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా రాజాం రోటరీ క్లబ్ వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి, రోటరీ పూర్వ అధ్యక్షులు శ్రీ కొల్లా కృష్ణారావు గారు, అలాగే మా కప్పలనాయుడు గారు, అలాగే కల్కి జ్యువెలర్స్ అధినేత పూర్వ అధ్యక్షులు ఆయన కూడా కల్కి రోటరీ క్లబ్కి శ్రీ కొత్త మధుసూదనరావు గారు, మరియు రాజాం రచయితల వేదిక అనేటటువంటి వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మా గురువుగారు, నాకు తెలుగు నేర్పినటువంటి గురువుగారు శ్రీ గార రంగనాథం మాస్టర్ గారు, మరి వారు కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రచయితల బృందంతో ఇక్కడ ముఖ్యంగా కుదుమ తిరుమలరావు గారు, ఆదిత్య మోహన్ రావు గారు, పిళ్ళ తిరుపతిరావు గారు, ఇంకా అనేక మంది మరి రచయితలు కూడా కార్యక్రమానికి విచ్చేసి, కళాకారుల్లో పిలారి లక్ష్మి గారు రాష్ట్ర స్థాయి నటీమణి, మరి అలాగే మా చంటిబాబు హార్మోనిస్టు, అలాగే ఇంకా కళాకారుల్లో ఇంకా అనేక మంది, ముఖ్యంగా మా పద్మశ్రీ శ్రీ ఎడ్ల గోపాలరావు గారు, అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వామి అయినటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా తన బాధ్యత భుజాన వేసుకొని నడిపినటువంటి మా మిత్ర సోదరుడు అయినటువంటి కళాసాగర్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది, ప్రముఖ రంగస్థల కళాకారులు అయినటువంటి శ్రీ మెట్ట దామోదరరావు గారు, మరి మా కళాసాగర్ ప్రధాన కార్యదర్శి మా సోదరుడు బ్రహ్మశ్రీ రంప జగదీశ్వరరావు శర్మ, అలాగే ఇంకా ఎంవి రమణమూర్తి గారు, మరియు మా ఇందులో శివుడు పాత్రధారి, కుమారస్వామి పాత్రధారి శ్రీ జి సూర్యనారాయణ గారు, ఏ రవికుమార్ గారు, నారద పాత్రధారి శ్రీకాళహస్తి సింహత్యం మొదలైనటువంటి నాటకాల్లో ముఖ్యంగా మాకు కుమార సమానుడు, పుత్ర సమానుడైనటువంటి శ్రీ అత్రి శంకర్, అలాగే కార్యక్రమ వ్యాఖ్యాతగా, మరి అలాగే కళాసాగర్ డైరెక్టర్గా, మా నాటకంలో ఒక సభ్యునిగా ఉన్నటువంటి మంచి సన్మాన పత్రాల రచయిత, తెలుగు పండితుడైనటువంటి శ్రీ కరణం శంకర్రావు, అలాగే మరి ఒక హాస్య నటుడు, కోలాటం గురువు అయినటువంటి పి రుద్రనారాయణ కూడా ఈ కార్యక్రమానికి రావడం, అలాగే లలితారాణి సాంఘిక పౌరాణిక రాష్ట్రస్థాయి నటీమణి, మరి మిగతా బృందం అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో ప్రధాన భూమికను తీసుకున్నటువంటి నా కుమారులు భాగ్యదేవ్, తన ధర్మపత్ని ధరణి, రెండవ కుమారుడు దాలేంద్రదేవ్, అలాగే మా అన్నయ్య మేగడ రామలింగస్వామి గారి దర్శకత్వంలో, మార్గదర్శకంలో దీన్ని రూపొందించి ఎలా నిర్వహించాలనేటువంటి బాధ్యతని తీసుకొని, దీనిలో ఇంకో అన్నయ్య కుమారుడైనటువంటి యోగానందు, అలాగే ఇంకా మా సహచరులైనటువంటి అనేక మంది, ముఖ్యంగా మా వియ్యంకులు, మా బావగారు అయినటువంటి శ్రీ శంకరలింగం గారి గుంటూరు వాస్తవ్యులు, అలాగే మా సోదరిమణి మల్లీశ్వరి, అలాగే మా వదిన గారు విజయలక్ష్మి గారు, మా అన్నయ్య కుమార్తె జ్యోత్సన, అలాగే మా చెల్లాయి బింబాధరి, బావగారు నాగేశ్వరరావు గారు, ఇంకా అలాగే రజనీ, మరి అలాగే మా చెల్లాయి అల్లుడు గారు రాజేష్ మొదలైనటువంటి మా దగ్గరుండి కొంతమంది వారి అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే మా కొన్ని సందర్భాలు రాలేని పరిస్థితుల్లో కూడా మా ఆత్మీయులైనటువంటి మా చుట్టాలు, బంధువులు, మా బావగారు త్రియంబకరావు గారు, మా అక్క ఉమాదేవి వారు కూడా ఆశీస్సులు అందజేశారు. వారి పిల్లలు అందరూ కూడా ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నన్ను అభినందించారు. పెద్దలు ఆశీర్వదించారు.
అటువంటి ఇంకా ఖండాపు గోవిందరావు గారు, కొండేటి పార్వతీశం గారు, అలాగే మా బలరాం మాస్టర్ గారు, ఇంకా అనేక మంది పేరు పేరున ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా సృజన విద్యాలయ వ్యవస్థాపకులు, మరి ఎన్ఆర్ఐ శ్రీ అల్లాడి జనార్దన్ రావు గారు కంచనా వాస్తవ్యులు, వారు కూడా అభిమానంతో ఇచ్చేసి కార్యక్రమాన్ని తిరుపతి, అలాగే మరిపి తిరుపతి నాయుడు గారు మాకు అత్యంత ఆప్తులు, అత్యంత ఆత్మీయులు అయినటువంటి ఆదర్శప్రాయులైనటువంటి ఉపాధ్యాయులు, కళాకారులు శ్రీ మరిపి తిరుపతి నాయుడు గారు. శ్రీ అలాగే మాకు మరొక ఆప్తులైనటువంటి ఆత్మీయులైనటువంటి నాటక ప్రయోక్త, నాటక దర్శకులు అయినటువంటి, అలాగే నటులు, మేటి మంచి కళా నైపుణ్యం కలిగినటువంటి, చేయి తిరిగినటువంటి మరి బొమ్మలు వేయడంలో, చిత్రీకరించడంలో పేరు మోసినటువంటి శ్రీ వందరాపు సత్యం మాస్టర్ గారు, అలాగే మా రాజాంలో పేరు పొందినటువంటి విద్యాలయం జిఎంఆర్ ఐటీ ప్రిన్సిపాల్ గారు శ్రీ ప్రసాద్ గారు, అలాగే మరి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రసాద్ గారు, మరి అలాగే మా పీడి అరుణ్ కుమార్ గారు, అలాగే ముఖ్యంగా మా గురువర్యులు, మాకు చిన్నప్పుడు నేను హై స్కూల్ చదివేటప్పుడు ఎన్సీసీ ఆఫీసర్గా ఉన్నటువంటి సైన్స్ ఉపాధ్యాయులు మరియు ఎన్సీసీ ఆఫీసర్ అయినటువంటి శ్రీ ఆకి రామారావు మాస్టర్ గారు మొదలైనటువంటి ఇత్యాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి, ముఖ్యంగా ఇంకో సుదూర ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి సాహితీవేత్త శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు, అలాగే వారి మిత్రులు జీవన్ గారు, అలాగే గోకవలసి కృష్ణమూర్తి గారు కళా క్రియేషన్స్ వ్యవస్థాపక కార్యదర్శి, అలాగే ఎస్వీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు, మరి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీ సలాది తులసిదాస్ మాస్టర్ గారు. అసలు అలాగే మాకంత అత్యంత ఆప్తులు, నేను పనిచేసినప్పుడు నాకు ప్రధాన ఉపాధ్యాయులుగా కూడా మరి పనిచేసినటువంటి శ్రీ, అలాగే రోటరీ పాస్ట్ గవర్నర్, అలాగే పూర్వ అధ్యక్షులు అయినటువంటి శ్రీ మా కప్పలనాయుడు గారు, అలాగే మరి ఒక పారిశ్రామికవేత్త, సప్తగిరి ఫిల్లింగ్ స్టేషన్ వ్యవస్థాపక అధినేత అయినటువంటి శ్రీ అన్నపి కామేశ్వరరావు గారు, నేను నివాసం ఉంటున్నటువంటి మా మెహర్బాబా కాలనీ వాసులందరూ కూడా ప్రత్యేకించి నా మీద అభిమానంతో వచ్చారు. అలాగే నాకు వివిధ పాఠశాలల నుంచి, వివిధ మరి అలాగే ఉపాధ్యాయ సంఘాల నుండి అనేక మంది అధ్యక్ష కార్యదర్శులు అభిమానంతో, రాష్ట్ర కౌన్సిల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా, జిల్లా కౌన్సిల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, మధ్య మదన్ మోహన్ లాంటి వాళ్ళు, రెడ్డి మోహన్ రావు గారు లాంటి వాళ్ళు, అలాగే ఎస్ఎల్టీఏ ముఖ్యంగా మా పిసిరి వసంతరావు, నాకు ఆయన మరి నా తెలుగు పండిట్ సెక్షన్లో నాకు క్లాస్మేట్ అయినటువంటి శ్రీ పిసిరి వసంతరావు గారు, అలాగే స్థానిక మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల నియోజకవర్గ ఎస్ఎల్టీఏ వ్యవసాయ బాడీకి ప్రధానుడైనటువంటి శ్రీ లెంక శ్రీనివాసరావు, అలాగే మొదలైనటువంటి ఇంకా మా తెలుగు ప్రభాకర్, అలాగే మొదటి శంకర్రావు, ఇంకా అనేక మంది, అలాగే మన లింగాల వలసలో తెలుగు పండిట్కి పనిచేస్తున్నటువంటి రవి గారు, అలాగే ఇంకా పేరు పేరున అందరికీ కూడా, ప్రధానంగా మా మండల విద్యాశాఖాధికారులు నా పైన ఎంతో అవ్యాజమైనటువంటి అభిమానంతో ఈ కార్యక్రమానికి పిలవగానే ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ విచ్చేసి నా కార్యక్రమాన్ని నన్ను ఆశీర్వదించి విజయవంతం చేసినటువంటి మండల అధికారులకు, అలాగే మండలంలో ఎంఆర్సీలో పనిచేస్తున్నటువంటి బృందానికి, మొత్తానికి నన్ను వెన్నుతట్టి నా ఉద్యోగ నిర్వహణలో, కళా నిర్వహణలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణకు నాకు అన్ని విధాల సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి నా కార్యాచరణలో భాగంగా మరి ఉపాధ్యాయుడిగా పాఠశాలకు వెళ్ళే పని అయితే తప్పింది, కానీ ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక రొటేరియన్గా, అలాగే ఒక ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కూడా సామాజికమైనటువంటి సేవలను అందిస్తుంది, అలాగే మానవత అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ, అలాగే పర్యావరణ పరిరక్షణ సమితి మా మిత్రుడు ఆర్విజే నాయుడు, మరి ఆయన కూడా ఒక సామాజికవేత్తగా మరి రూపొందించి ఇందులో అందరినీ భాగస్వాములు చేస్తున్నారు. అటువంటి త్రోవలో నాకు తోచిన విధంగా నేను అనుకోవటం, వారంలో కనీసం 2-3 పాఠశాలలో, కళాశాలలకు వెళ్ళి వ్యక్తిత్వ వికాసం ప్రధానమైనటువంటి అంశం ఈ రోజుల్లో. ఎందరో కొందరు ప్రభావితమైనా చాలు, కాబట్టి 2-3 పాఠశాలలకో, కళాశాలలకో వారంలో వెళ్ళి వారిని ప్రభావితం చేయడానికి, వ్యక్తిత్వ వికాసానికి చెందినటువంటి కొన్ని అంశాలని వారికి కౌన్సిలింగ్ ద్వారా తెలియజేసి నేను వాటిని నిర్వహించాలనేటువంటి భావన నాకు ఎందుకో కలుగుతూ ఉంది. నేను అలాగూ ఖాళీగా ఉండలేను, రోజు కదిలే నోరు, కదిలే కాళ్ళు ఆగవు. కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒక పాఠశాలకు వారిని అనుమతితో ఆ పాఠశాలకు వెళ్ళి కొంచెం నాకు తోచినటువంటి సేవలను అందించాలని నేను అనుకుంటున్నాను. అలాగే కళారంగంలో కూడా ఒక క్రొత్త నాటకాలను క్రొత్త తరానికి తోచినటువంటి విధంగా తయారు చేసి తీర్చిదిద్ది నాటక ప్రదర్శనలు కూడా ఒక ప్రక్క ఇస్తూ, తద్వారా మరికొంతమంది ప్రవర్ధమాన కళాకారులను, వర్ధమాన కళాకారులను తీర్చిదిద్దడానికి కూడా
ప్రయత్నం చేద్దామనేటువంటి ఆలోచన నాకు ఉంది అని తెలియజేస్తూ, ఉపాధ్యాయుడిగా స్థానికంగా మండల స్థాయిలో అవార్డులను అందుకున్నాను. మరి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అవార్డులు నేను అందుకోవడమే కాదు, అలాగే రాష్ట్ర స్థాయిలో కళలో ఒక కందుకూరి పురస్కారం, నంది అవార్డు మొదలైనటువంటి అవార్డులను అందుకోవడమే కాదు, మరి మరి మా ఇంట్లో జరిగినటువంటి ఒక సంఘటన నన్ను కలిచివేసింది. ముఖ్యంగా నా శ్రీమతి మేగడ వరలక్ష్మిని నేను కోల్పోవటం బాధాకరంగా భావిస్తూ, అయితే నేను ప్రతి ఏడు కూడా ఇంతకాలం నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించి వృత్తి ప్రవృత్తులలో నాకు సంపూర్ణ సహకారాన్ని అందించి అర్ధాంగి అన్న పదానికి సార్థకతను చేకూర్చినటువంటి నా అర్ధాంగి పేరున ఒక నటీమణికి ప్రతి ఏడు కూడా ఒక మా మిస్సెస్ పేరున ఒక అవార్డును ఇవ్వాలని, పురస్కారంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అది మొట్టమొదటిగా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ప్రముఖ నటీమణి, అలాగే నంది అవార్డుల పోటీల న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించినటువంటి శ్రీమతి కిలారి లక్ష్మి గారికి అందజేయటం జరిగింది. మరి వచ్చే సంవత్సరం నుండి కూడా ఎవరినో ఒకరిని ఎంపిక చేసి ఇది నేను కొనసాగించాలనేటువంటి ఆలోచన నాకు ఉంది. దీనికి మా కుటుంబ సభ్యులు కూడా నాకు సహకారాన్ని అందిస్తూ ముందుకు నడిపించడం అనేది నాకు ఆనందదాయకంగా భావిస్తూ, వారందరికీ కూడా పిల్లలందరికీ శుభాశీస్సులు, పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, కొంతమంది పేర్లు నేను మర్చిపోవచ్చు కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా వృత్తి నిర్వహణలో, ప్రవృత్తి నిర్వహణలో సహకరించి ఈ కార్యక్రమంలో ఉద్యోగ విరమణలో, నా నాటకరంగ స్వర్ణోత్సవంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ నమస్తే.